అందరికీ నమస్కారాలు. నేను మీ తెలంగాణ సంపత్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలన ఒక ఎమర్జెన్సీని తలపిస్తుంది. నిన్న కామారెడ్డి శాసనసభ్యులు గౌరవనీయులు కాటపల్లి వెంకటరమణారెడ్డి గారి కార్యాలయం మీద కాంగ్రెస్ పార్టీ గుండాలు రౌడీజానికి పాల్పడి ఆఫీసులో ఎక్కడి దగ్గర అద్దాలను ధ్వంసం చేసి ఆఫీస్ అద్దాలను బలగొట్టుడు, నిన్న దాడి చేయడం కాంగ్రెస్ పార్టీ గుండాలను పెంచి పోషిస్తుంది అనేది నిన్న కామారెడ్డి దాంతోనే అర్థమైంది మనందరికీ. అయ్యా రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రంలో నీకు ప్రజలు పరిపాలన చేసేందుకు నీకు పాలన అందిస్తే నువ్వేమో నీ పార్టీ రౌడీలను పెంచి పోషించి నీ గుండాలను పెట్టి ఇలా దాడులు చేపిస్తున్నావు. నేను అడుగుతున్నా, ఎక్కడి సంస్కృతి, ఎక్కడి పద్ధతి ఇది? ఎక్కడి నీచమైన పద్ధతి ఇది? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే గాంధీ భవన్ ఉంటుంది ఆ తెలంగాణ గడ్డ మీద అంటుంది. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కూడా గాంధీ భవన్ నువ్వు నడిపించుకోగలుగుతావా? మీ ఎమ్మెల్యేలు తిరగగలుగుతారా? మీ మంత్రులు తిరగగలుగుతారా? నువ్వు తిరగగలుగుతావా తెలంగాణ గడ్డ మీద? ఇలా కాటపల్లి వెంకటరమణారెడ్డి గారిని వారి ఆఫీస్కి బయలుదేరే ముందు మా పార్లమెంటు సభ్యులు, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్నట్టు ఇలా ఈటల రాజేందర్ గారిని హౌస్ అరెస్టు నిన్న నుండి చేసినాం. మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారిని అరెస్ట్ చేసినాం. ఎటు పోతుంది? ఒక మా పార్టీ ఎమ్మెల్యే, ఒక శాసనసభ్యుడు, భారతీయ జనతా పార్టీ నుండి ప్రజలు ఎన్నుకోబడినట్టు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఒక శాసనసభ్యుడు ఆ కార్యాలయం మీద దాడి చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన పోలీసు వాళ్ళు ఇలా మా నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. ఎటుపోతుంది రాజ్యాంగం అంటున్నా? తెలంగాణ రాష్ట్రంలో ఏ రాజ్యాంగం అమలవుతుంది? డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలవుతుందా, లేకపోతే రేవంత్ రెడ్డి రాజ్యాంగం అమలు పడుతుందా? దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాటపల్లి వెంకటరమణారెడ్డి గారు ఏం తప్పు చేసినారు? నిందలేసే ముందు ఆలోచన చేయాలి. ఆ నిందలను ప్రూవ్ చూపెట్టునంటే ఇలా మా శాసనసభ్యుల ఆఫీస్ మీద దాడులు చేస్తారు. దాడులకు పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. రేవంత్ రెడ్డి, నీ నూకలు దగ్గర పడ్డాయి. రేవంత్ రెడ్డి, నీ పాలనకు చర్మగీతం పాడతారు తెలంగాణ సమాజం. నీ దాడులకు, నీ కేసులకు భయపడదు తెలంగాణ గడ్డ. నీ కేసులకు, నీ దాడులకు భయపడదు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులను అరెస్ట్ చేస్తే నీకు తెలంగాణలో ఉన్నట్టు జైలు సరిపోవు. నేను బేషరతుగా డిమాండ్ చేస్తున్న కాటపల్లి వెంకటరమణారెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే, చెప్పి తీరాల్సిందే అని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. మా పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ గారిని, మా అధ్యక్షులు రామచంద్రరావు గారిని అరెస్టు చేసినాం. వారిని కూడా వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తూ, ఇలా నీ పోలీసులను పెట్టుకొని నువ్వు అక్రమ కేసులు పెట్టుకున్నా, నువ్వు ఏం చేసుకున్నా, తెలంగాణ గడ్డ మీద రేపు ఎగిరే జెండా, కాషాయ జెండా, భారతీయ జనతా పార్టీ జెండా ఎగురుతుంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అప్పుడు మేము ఎట్లా చేయాలో అట్లా చేసి చూపెడతాం.